కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఈసీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు బీఆర్ఎస్పై ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు హరీష్ రావు అంటూ ఉన్నారు, మోదీ విద్వేష ప్రసంగం చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా బూతులు తిడుతూ ఉన్నారు, వాళ్ళ మీద లేని యాక్షన్ కేసీఆర్ మీదే ఎందుకు అని చెప్పి. అంటే ఈ ఎన్నికల ప్రచారంలో దాదాపు ప్రతి నాయకుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. హరీష్ రావు అనేది నిజం. అది ఒక కేసీఆరే మాట్లాడుతున్నాడా అంటే అందరూ మాట్లాడుతున్నారు. మోడీ మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో లేని అంశాలు ఉన్నట్లుగా రోజు మోడీ అమిత్ షాలే చెప్తున్నారు కదా. సో వీళ్ళు వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, మీ మంగళసూత్రాలు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, వీటిలో బంగారం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, మీకున్న పొలము భూమి ల్యాండ్ అపార్ట్మెంట్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, ఇట్లా రోజు చెప్తున్నారు. అది ఎక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో లేదు, కాంగ్రెస్ ఎక్కడ చెప్పలేదు. సో వివాదాస్పద వ్యాఖ్యలే కాదు, ఇది వివాదాస్పదం కాదు. అప్పుడు ముస్లిం హిందూ అని పేరు తీసి మతభావాలను రెచ్చగొడుతున్నాడు కదా దేశ ప్రధాని. ఎన్నికల కమిషన్ నోటీసు చూరుకున్నంత ఏం చేయలే కదా. సో అందువల్ల సహజంగా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందులో ఇంటెన్సిటీ ఎవరు, గ్రావిటీ ఎవరు, ఏది ఎక్కువ ఏది తక్కువ అని మాట్లాడలేము. కానీ రాజకీయ నాయకులందరూ కూడా వారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏదో రూపంలో చేస్తూనే ఉన్నారు. సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మెషర్ అందులో ఏది ఎక్కువ వివాదాస్పదం, ఏది తక్కువ వివాదాస్పదం అని. అందులో 13వ తారీఖు ఎన్నికలు ఉండగా 48 గంటల పాటు ప్రచారం చేయొద్దు, బీఆర్ఎస్కి మెయిన్ క్యాంపెయిన్ చేసే వ్యక్తిని అంటే అది ఆ పార్టీకి తీవ్రమైన నష్టం కదా. అందువల్ల పొలిటికల్గా ఒకే సింబాలిక్గా ఒక 10 గంటల పాటు ఒక పూట పాటు మీరు ప్రచారం చేయకూడదు అనొచ్చు, సింబాలిక్ యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ మీరు రిపీట్ అఫెండర్ అయితే ఈసారి మేము ఇంకా ఎక్కువ సీరియస్గా తీసుకుంటాం అని ఏదైనా అనొచ్చు. ఏకంగా ఇప్పుడు సరిగ్గా మీకు 10 డేస్ ఉంది ఇంకా. సో హార్డ్లీ 10 డేస్లో 2 డేస్ వెళ్ళిపోతే 20% క్యాంపెయిన్ టైం వెళ్ళిపోయినట్టు కదా. అందువల్ల అది ఖచ్చితంగా అభ్యంతరకరం. కేసీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమైతే కనీసం పోనీ ఒక్కరోజు ఆపండి, ఒక పూట ఆపండి, సింబాలిక్గా ఆపండి, మళ్ళీ మీరు ఒక హెచ్చరించి వదిలేయండి. మీరు ఒకవేళ ఇలాగే మళ్ళీ చేస్తే ఈసారి అవుతుందండి. ఇక మీరు అన్నట్లు ఇది ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ పైన యాక్ట్ చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళది రాజకీయంగా సెల్ఫ్ గోల్. ఇది కేసీఆర్ ఎంత తిరిగితే ఎంత ప్రచారంలో ఉంటే అంత కాంగ్రెస్ లాభం. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న రాజకీయ వాతావరణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కాంగ్రెస్ ఓటు నిలబడుతోంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు దాదాపు నిలబెట్టుకుంటుంది. కానీ బీఆర్ఎస్ ఓటు బాగా తగ్గి అది బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ షిఫ్ట్ కావచ్చు, కానీ మెయిన్ ఎక్కువ చోట్ల బీజేపీ బలంగా ఉన్న చోట బీజేపీ షిఫ్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఓటు సగానికి సగం తగ్గుతుంది. ఇవాళ చాలా నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తామని ఆశపడుతున్నాయి. మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్, భువనగిరి ఇవన్నీ సీట్లు మేము గెలుస్తాము అనే ఆశలో బీజేపీ ఉంది. ఎందుకుంది ఆశ? ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా ఇప్పుడు భువనగిరిలో బీజేపీకి ఏం బలం ఉందని గెలుస్తామనుకుంటుంది. ఆడ కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ ఓటు బాగా షిఫ్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయిన చోటల్లో తమకు లాభం. అందుకే మీరు కవిత అరెస్ట్ కూడా బీజేపీ పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. లేకపోతే అసలు కవితను మేమే లోపలేసాం, కేసీఆర్ సంగతి మేమే చెప్తున్నామని చెప్పేవాళ్ళు కదా. ఇది ఎన్నికల మొత్తం చూడండి, ఎక్కడా బీజేపీ నాయకులు కవిత అరెస్ట్ గురించి పెద్దగా మాట్లాడలేదు. అందువల్ల కేసీఆర్ ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఆగుతుంది. ఎంతో కొంత బీఆర్ఎస్ ఓటును నిలబెడతారు కేసీఆర్. అది కాంగ్రెస్ లాభం. బీఆర్ఎస్ ఓటు నిలబెడితే అది ట్రయాంగులర్ కంటెస్ట్ అవుతుంది. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉంటుంది కనుక అది కాంగ్రెస్కు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయ వ్యూహంగా ఆలోచించకుండా కేసీఆర్ పైన రొటీన్గా కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. అదే అదనంగా ఎన్నికల కమిషన్ వేటు వేసేసింది. ఎన్నికల కమిషన్ వేటు వేయడంలో బీజేపీకి ప్రయోజనం కదా. ఇవాళ కేసీఆర్ 2 రోజులు తిరుగుతలేదంటే అది బీజేపీకి ప్రయోజనం. బీజేపీకి ప్రయోజనం కలిగించేలా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. 10 రోజులు ఊరుకుంటే అయిపోయేది కదా. సో వీళ్ళు బహుశా మరి ఊహించుంటారు 2 రోజుల పాటు నిషేధం విధిస్తారని. ఏదో కేసీఆర్ పైన కంప్లైంట్ చేశాం అనే పొలిటికల్ పాయింట్ స్కోర్ చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వచ్చు. అదే అదనంగా ఎన్నికల కమిషన్ బీజేపీకి ఉపయోగపడేలా నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. వారం రోజులకు పైగా కేసీఆర్ ప్రచారం చేయడానికి అవకాశం ఉంది అంటూ ఉన్నారు. సో గతానికి భిన్నంగా కేసీఆర్
చిన్న చిన్న ఛాయ్ షాపుల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు, సామాన్యులతో కలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 12 సీట్లు సాధిస్తామని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఎంత ఇనాక్టివ్ అయిపోయారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ నాయకులే చాలామంది అబ్జెక్ట్ చేశారు, సార్ ఏంటి పార్టీ కష్ట సమయంలో ఉంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అని చెప్పేసి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రచారం, ఇప్పటివరకు జరిగిన ప్రచారం, ఇక ముందు జరగబోయే ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎంతవరకు ఉత్సాహాన్ని నింపుతుంది, అంటే కేసీఆర్ క్యాంపెయిన్ బీఆర్ఎస్లో బూస్ట్ తీసుకొస్తుందా అనేది నా ప్రశ్న సార్. ఒకటి, బీఆర్ఎస్కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. సో బీఆర్ఎస్కు ప్రధాన క్యాంపెయినర్ కేసీఆర్ తప్ప ఇంకెవరు క్యాంపెయిన్ చేసినా ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల కేసీఆర్ రంగంలో దిగి క్యాంపెయిన్ చేయడం ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుంది, ఆ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తుంది. రెండవది, ఆయన కేసీఆర్ అటు కాంగ్రెస్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏకకాలంలో అటాక్ చేస్తున్నాడు. దానివల్ల తన స్పేస్ నిలబెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే బీజేపీ కాంగ్రెస్ కాకుండా థర్డ్ ప్లేయర్గా బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే అవకాశాన్ని నిలబెట్టుకుంటాడు. అందువల్ల మూడవది, అసలు నేషనల్ పొలిటికల్ రెలవెన్స్ ఏంటి బీఆర్ఎస్కు, ఎందుకంటే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏమి చేస్తారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ తెలంగాణ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ మంది పార్లమెంట్లో ఉంటే తెలంగాణ ప్రయోజనాల్ని నిలబెడతారు అనే నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. ఈలోగా అసలు బీజేపీకి 200 సీట్లు కూడా రావు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, టీఆర్ఎస్ నాయకుడు మంత్రి అవుతాడు అంటూ ఒక నేషనల్ పొలిటికల్ సీన్లో రిలవెన్స్ లేదు అన్న నెరేటివ్ కౌంటర్ చేస్తూ తమకు కూడా జాతీయ రాజకీయాల్లో రిలవెన్స్ ఉంది అని చెప్పడం అనేది కేసీఆర్ చేస్తున్న మూడో పని. ఈ పనుల వల్ల బీఆర్ఎస్ ఓటింగు గణనీయంగా తగ్గుతుంది. మీకు గత లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు వచ్చింది. 2018తో పోలిస్తే ఇది 10% దాకా తక్కువ. సో ఇప్పుడు రకరకాల సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఇంకో 10% కనీసం తగ్గే అవకాశం ఉంది అని, ఇంకా అంతకన్నా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఓటు ఎవరికి పోతుంది అంటే కొన్ని చోట్ల కాంగ్రెస్కు వచ్చిన అత్యధిక చోట్ల బీజేపీకి వెళ్తుంది. ఎస్పెషల్లీ బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న సీట్లలో, బీజేపీకి బలం ఉన్నటువంటి సీట్లలో అది బీజేపీకి వెళ్తుంది. అందువల్ల బీఆర్ఎస్ బాగా దెబ్బతింటున్న మాట నిజం. ఇంకా ఎంత దెబ్బతింటుంది, మరో 10% కాకుండా 20-22కు పడిపోతుందా? అదే జరిగితే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి బీజేపీ వెళ్ళిపోతుంది సీట్లు ఓట్ల రూపంలో. ఇప్పటికే నా అంచనా బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ రేపు ఓట్లు కూడా బీజేపీకి ఎక్కువ వచ్చాయనుకోండి, సెకండ్ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి బీజేపీ వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి బీజేపీ వెళ్ళిపోయి దేశంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ విల్ బి ద మెయిన్ టార్గెట్ ఆఫ్ బీజేపీ. మామూలు దూకుతుంది రాష్ట్రంలో. అందువల్ల కాంగ్రెస్ వ్యతిరేక బలమైన రాజకీయం బీజేపీ చేస్తుంది. అప్పుడు బీఆర్ఎస్కు స్పేస్ లేకుండా అమ్ముతుంది. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉంటే కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్కు లాభంగా ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో కేసీఆర్ రంగంలో దిగడం చాలా చాలా కీలకం. అంటే బీఆర్ఎస్ కోల్పోతున్న ఓటింగ్ను ఎంతో కొంత కట్టడి చేయగలిగితే, బీఆర్ఎస్ ఓటింగ్ను ఎంత మేరకైనా నిలబెట్టగలిగితే, బీఆర్ఎస్ ఒక ప్రధానమైన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా రాష్ట్రంలో నిలబెట్టగలగడం అనేది ఇప్పుడు కేసీఆర్ ముందున్న కర్తవ్యం. అందువల్ల కేసీఆర్ రంగంలో దిగి యాక్టివ్గా చురుగ్గా క్యాంపెయిన్ చేయడం ఈ లక్ష్య సాధనకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ డైరెక్షన్ మొత్తం చెప్పచ్చు ఉపయోగపడుతుంది. ఒక జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం స్థాయికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయన విజయంలో బహుశా బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం కూడా ఉండవచ్చేమో. ఎందుకంటే ఆ స్థాయిలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ రేవంత్ రెడ్డిని విమర్శించారు, ఆయన స్థాయిని పెంచారు. ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులైన మోదీ, అమిత్ షాలు కూడా రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. అంటే రేవంత్ రాజకీయ భవిష్యత్తుపై దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు? విమర్శ కన్నా ముఖ్యమైనది అఫ్కోర్స్ రేవంత్ ట్యాక్స్ ఉంది అని మోడీ విమర్శ చేశారు. విమర్శ కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి పైన ఈ కేసు, అంటే ఢిల్లీ పోలీస్ కేసు అంటే అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేసు, అది అమిత్ షా కేసు అంటే. అందువల్ల ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూసాం.
నన్ను ఎస్సీ బీజేపీ పైన గట్టిగా పోరాడుతున్నందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారని కూడా. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు రేవంత్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద కంటెండర్. అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ 1 మంత్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రిన్సిపల్ క్యాండిడేట్గా ముందుకొచ్చారు. ఒక రకంగా ఎన్నికలు అయ్యే నాటికి ఆటోమేటిక్గా అనివార్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే భావన దాకా వచ్చింది. ఈ భావనను కల్పించడంలో ప్రతిపక్షాలు కూడా తమ పాత్ర పోషించాయి. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి తెలంగాణలో అత్యధిక సీట్లలో క్యాంపెయిన్ చేయడం, మిగతా నాయకులు తమ నియోజకవర్గాలకే దాదాపు పరిమితం కావడము, కాంగ్రెస్ సీనియర్లు ఒక రకంగా రేవంత్పై తమ పోరులో తమ చేతులు తేయడం, ఇవన్నీ జరిగాయి. వీటితో పాటు రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఇది 2 రకాలుగా లాభం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి, హూ ఇస్ ద పొలిటికల్ ఓనర్, మీరు చాలా గ్యారంటీలు ఇస్తారు, అల్టిమేట్గా వాటి అమలు చేసేది ఎవరు, మీ ముఖ్యమంత్రి ఎవరు అని పదే బీఆర్ఎస్ ప్రశ్న వేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మన దేశంలో బీజేపీ అడుగుతుందో మీ ప్రధానమంత్రి ఎవరు అని, సో ఆ రోజుల్లో కాంగ్రెస్ అడిగేవారు బీఆర్ఎస్ వాళ్ళు, మీ ముఖ్యమంత్రి ఎవరు, మాకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, మీకెవరు అని. ఆ ప్రశ్నకు బీఆర్ఎస్ రేవంత్ను టార్గెట్ చేయడం ద్వారా ఆన్సర్ బీఆర్ఎస్ చెప్పింది, ఇంకో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. ఇక ఆ లోపల లేకుండా చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్. రెండవది, రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు కూడా ఒక అనివార్య స్థితి కల్పించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాలంటే రేవంత్ రెడ్డి డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మీకు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడమని చూసాం. సో ఇప్పుడు ఇక మోడీ టార్గెట్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర కూడా పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారకర్తగా మారిపోయాడు. రాబోయే కాలంలో జరగబోయే పరిణామం ఏంటంటే బీజేపీ, మోడీ, అమిత్ షాలు ఎంత టార్గెట్ చేస్తే అంత రేవంత్ రెడ్డి పొజిషన్ తెలంగాణ కాంగ్రెస్లోను, భారత జాతీయ కాంగ్రెస్లోను పటిష్టమవుతుంది. అంటే రేపు ఎన్నికలు అయ్యాక రేవంత్ రెడ్డి నాయకత్వం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు, పార్టీ మారుతారు. ఈ విమర్శలకు రివర్స్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా మారిపోతాడు. అధిష్టాన వర్గం కూడా ఆయన వెనకాల ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మోడీ, అమిత్ షా టార్గెట్ చేయడం ఒక రకంగా రేవంత్కు ఉపయోగం. అధికారంలోకి వస్తే ఈసారి 400కు పైగా సీట్లు వస్తే మోదీ రాజ్యాంగాన్ని మార్చేయబోతూ ఉన్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి సార్. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? మోదీ అధికారంలోకి మరొకసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా? రాజ్యాంగాన్ని మారుస్తారా లేదా అన్నది ఇది మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ కంటెస్టేషన్. కానీ అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి రాజ్యాంగ అమలు పైన సమీక్షిస్తామని మొదలుపెట్టారు. సో భారతదేశంలో రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని జరిగిన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్న సమయంలోనే జరిగింది. అది మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది. రెండవది, రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలతో భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చాలా స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. వాస్తవంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదట్లో ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు, ఆర్ఎస్ఎస్ పైన నిషేధం కూడా ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో వారు వ్యూహాత్మకంగా ఆపరేట్ కావాలి పబ్లిక్ లైఫ్లో అంటే ఈ భారత రాజ్యాంగానికి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబల్, పీఠికలో ఉన్నదాన్ని బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగమైన అంశాలపైనే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి, రాజ్యాంగం పక్కన పెట్టి చూడండి, మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక దృక్పథానికి మధ్య మౌలికమైన తేడా. ఈ తేడా అనేక సందర్భాల్లో మాటల రూపంలో, చేతల రూపంలో ఇది మన ముందు కనబడుతుంటాయి. మీకు ఉదాహరణకు రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం ఉంది, సెక్యులర్ సోషలిస్ట్ అని. విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏర్పడిన రోజు గాంధేయ సోషలిజం అని నినాదాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో సోషలిజం అనేది ఇంకా ప్రజల్ని ఇన్స్పైర్ చేసే వర్డ్ కనుక గాంధీయన్ సోషలిజం మా లక్ష్యం అని వదిలిపెట్టారు. కాలక్రమేణా గాంధీ లేడు, సోషలిజం లేదు. ఇప్పుడు ఏకంగా సెక్యులర్ అన్న పదం రాజ్యాంగంలో లేదు. అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తీసుకొచ్చారు అంటూ హోంమంత్రి హోదాలో రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడారు.
ఇదేదో బయట మాట్లాడింది కాదు. బీజేపీ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఈ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు డ్రాప్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏంటి ఇది అని అడిగితే రాజ్యాంగ తొలి ప్రతిలో మూల ప్రతిలో సెక్యులర్ అన్న పదం లేదు కదా అని వాళ్ళ వాదన. కానీ భారత సుప్రీంకోర్టు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో ఏమన్నదంటే ఆ సెక్యులర్ అన్న పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చవచ్చు, కానీ ముందు నుంచి కూడా లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావము, దాన్ని 42వ రాజ్యాంగ సవరణ బహిరంగపరిచింది మాత్రమే. అంటే వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? 42వ రాజ్యాంగ సవరణతో సంబంధం లేకున్నా కూడా రాజ్యాంగం లౌకికతవాదాన్ని కోరుకుంటుంది. సో భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగ ఫండమెంటల్ ఫీచర్లో ఒకటైన సెక్యులరిజం అన్న పదానికి వ్యతిరేకం. సెక్యులర్ అన్న పదం ఉండకూడదు అని ఈ విషయాన్ని ఏదో ప్రత్యర్థులు చెప్పడం కదా. అనంత్ కుమార్ హెగడే బీజేపీ నాయకుడే ఓపెన్గా చెప్పాడు, మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చివేస్తాము అని. ఇది అందువల్ల క్లియర్గా సెక్యులర్ రాజ్యాంగానికి వారు వ్యతిరేకం. హిందూ రాష్ట్రం అంటే మతరాజ్యం కావాలి భారతదేశం అని కోరుకుంటారు. అయితే ఇప్పటికీ ఇంకా భారత ప్రజలందుకు సిద్ధంగా లేరు కనుక వాళ్ళు ఆగుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన లోక్నీతి CSDS పోల్ సర్వేలో కూడా దేశంలో అత్యధిక హిందువులు కూడా లౌకిక భారత రాజ్యాంగాన్ని కోరుకున్నారు తప్ప మతరాజ్యాన్ని కోరుకోలేదు. అందువల్ల భారతీయ సమాజం ఇంకా మతరాజ్యాన్ని కోరుకునే దశలో లేదు కనుక తమ ఎజెండాను కాస్తంత బహిరంగంగా అగ్రెసివ్గా ముందుకు తేవడం లేదు, కానీ ఐడియాలజికల్గా ముందుకు తెస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ చేంజ్ ద్వారా తేవడం లేదు. ఒక్కసారి కనుక భారతీయ సమాజం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజికల్ స్టాండ్కు దగ్గరగా వస్తుందో అప్పుడు రాజ్యాంగంలో మార్పులు చేయడానికి ముందుకెళ్తారు. అందువల్ల సెక్యులర్ అన్న పదానికి వారు క్లియర్గా వ్యతిరేకం. ఆ తర్వాత భారత రాజ్యాంగం మరో స్వభావం ప్లూరాలిటీ, డైవర్సిటీ అంటే బహుళత్వం. మనము చిన్నప్పుడు ప్రతిజ్ఞలో చదువుకుంటాం, భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరి మనలంటూ నా వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాము అంటాం. అందువల్ల వైవిధ్యభరితమైన మన దేశ వారసత్వ సంపద మన గర్వకారణం. భారతీయ జనతా పార్టీ ఈ వైవిధ్యభరితమైన వారసత్వ సంపదను ఒప్పుకోదు. అంటే డైవర్సిటీ ప్లూరాలిటీ ఒప్పుకోదు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో అనేక భాషలకు, తెలుగు, తమిళ ఇలా అనేక భాషలకు రాజ్యాంగం సమాన గుర్తింపిస్తుంది. ఏ భాష మరో భాష పైన ఆధిక్యత లేదు. కన్నడ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ ఇవన్నీ భాషలకు ఈక్వల్ గుర్తింపు ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఒప్పుకోదు. సింగిల్ లాంగ్వేజ్లో ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. అందుకే మీకు అమిత్ షా బహిరంగంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు కనబడుతుంది, భారతీయ ఆత్మ హిందీ అని. సో అంటే భారతీయ ఆత్మ హిందీ కాదు, భారతీయ ఆత్మ రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలు. కానీ రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్ని భారతీయ ఆత్మగా బీజేపీ గుర్తించదు. ఒక్క హిందీనే భారతీయ ఆత్మ అంటుంది కనుక హిందీ ఆధిపత్యాన్ని బీజేపీ కోరుకుంటుంది. హిందీ భాష మాట్లాడే ప్రజల ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది అనటానికి తరుణ్ విజయ్ ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య సంపాదకులు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, ఆయన మీరు తరుణ్ విజయ్ స్టేట్మెంట్ చూడండి, మీరు గూగుల్లో ఇప్పుడు కొట్టినా దొరుకుతుంది. సౌత్ ఇండియన్స్ బ్లాక్గా ఉన్నా మేము వాళ్ళతో కలిసి ఉండడం లేదా అంటాడు. అంటే ఆఖరికి దక్షిణ భారతదేశం పట్ల కూడా ఒక రేసియల్ హేట్రెడ్ను తరుణ్ విజయ్ చూపెట్టాడు. కారణం ఏంటంటే అది హిందీ ఆధిపత్యవాదం నుంచి వస్తున్నటువంటి వాదన, ఉత్తర భారతదేశ ఆధిపత్యవాదం నుంచి వస్తున్న భాష. సో అందుకే మీకు ఇప్పటికీ సౌత్ ఇండియాలో బీజేపీ పెనట్రేట్ కాలేకపోతుంది. సో అందువల్ల ఆ లాంగ్వేజ్ డామినేషన్ బీజేపీ కోరుకుంటుంది, హిందీ డామినేషన్. దట్ ఇస్ ద పాలసీ ఆఫ్ ద బీజేపీ. తర్వాత దానిపైన విమర్శలు వచ్చాక లేదు మేము అన్ని భాషల్ని గౌరవిస్తామన్నారు తప్ప క్లియర్గా హిందీ భారతీయ ఆత్మ. సౌత్ ఇండియన్స్ కూడా హిందీ నేర్చుకోవాలన్నాడు. మరి నార్త్ ఇండియన్స్ ఎందుకు తెలుగు నేర్చుకోరు, కన్నడ నేర్చుకోరు, మలయాళం నేర్చుకోరు? ఇప్పుడు మనమంతా హిందీ నేర్చుకోరు, నేను కూడా మైబీ హిందీ మే బాత్ కర్ సక్తే. మరి మీరు చూపెట్టండి, ఎవరన్నా నార్త్ ఇండియన్స్ హిందీలో మాట్లాడగలుగుతారా, తెలుగులో మాట్లాడగలుగుతారా? అంటే మనం మాత్రం హిందీ నేర్చుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్నవాడు, బీహార్లో ఉన్నవాడు, హర్యానాలో ఉన్నవాడు, లేదా హైదరాబాదులో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్న మార్వాడీస్ వారు మాత్రం తెలుగు మాట్లాడరు, తెలుగు నేర్చుకోరు. సో ఇది దీని మించిన హిందీ ఆధిపత్యవాదం ఇంకోటి ఉంటుందా? మీరు ఎవరైనా ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్న కాలనీలకు హైదరాబాద్లో వెళ్ళండి,
మీకు కనబడుతుంది. పొరపాటున హిందీ తెలుగు వచ్చినా మాట్లాడటం. నేను మా అపార్ట్మెంట్లలో 90% మార్వాడీలు జైల్లో ఉండేవారు. వాళ్ళకి కొంతమంది తెలుగు వచ్చు, అయినా మాట్లాడరు. వాళ్ళు కేవలం హిందీలోనే మాట్లాడతారు. ఆఖరికి వినాయక చవితి రోజు కూడా తెలుగులో పాడనియ్యరు, ఓన్లీ హిందీలో పాటలు పాడతారు. సో ఈ స్థాయిలో హిందీ ఆధిపత్యవాదం అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంలో ఒక భాగం. అలాగే రాష్ట్రాల హక్కులకు బీజేపీ అంగీకరించదు, ఫెడరలిజాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. దట్ ఇస్ ద బీజేపీ స్టాండ్. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి, ఇప్పుడు గత 10 ఏళ్లలో ప్రభుత్వ విధానాలు చూడండి. బలమైన కేంద్రం మాత్రమే ఉండాలి అని, 1 కంట్రీ 1 రిలీజన్ 1 లాంగ్వేజ్ 1 నేషన్ అనేది భారతీయ జనతా పార్టీ విధానం. అందుకే మీకు 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలనేది బీజేపీ లక్ష్యం. అందువల్ల రాష్ట్రాల హక్కులు, బలమైన రాష్ట్రాలతోనే భారతదేశం ఒక సమాఖ్య రాజ్యంగా ఉంటుంది అన్న భావనకు బీజేపీ వ్యతిరేకం. తర్వాత భారత రాజ్యాంగం మరో మౌలిక స్వరూపం న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. కోరుకోవడమే కాదు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే చట్టం చేసి న్యాయమూర్తుల నియామకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చట్టం చేశారు. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఇది అంగీకరించని కొట్టివేసింది. కిరణ్ రిజిజు మంత్రిగా ఉంటూ అనేకసార్లు చెప్పాడు, ప్రభుత్వము మంత్రుల్ని న్యాయమూర్తులు నియమించే అధికారం ఉండాలని. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ స్వయాన లాయర్ అని ఓపెన్గా చెప్పాడు, పార్లమెంటరీ సావర్నిటీ ప్రివేల్ కావాలి, న్యాయమూర్తుల నియామకంలో కూడా ప్రభుత్వ ఆధిపత్యం ఉండాలి అని క్లియర్గా చెప్పాడు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో చీఫ్ జస్టిస్ పాత్ర ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దాన్ని కూడా వమ్ము చేస్తూ కేంద్రం ఏకంగా చట్టమే చేసి మా చేతుల్లో ఉండాలి ఎలక్షన్ కమిషన్ నియామకాలకు కూడా అని నిర్ణయం తీసుకున్న ఉదాహరణ కూడా మనం చూసాం. అందువల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి తాము వ్యతిరేకము, ప్రభుత్వం ఆధిపత్యంలో ఉండాలని బీజేపీ ఓపెన్గా పార్లమెంట్లో చేసిన చట్టం చెప్తుంది కదా, వేరే విమర్శ కాదు కదా. సో ఇలా మౌలికమైన అంశాలపైన చాలా స్పష్టమైన భిన్నాభిప్రాయాలు బీజేపీకి ఉన్నాయి. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, సెడిషన్ రాజద్రోహం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చెప్పాడు, అయ్యా చెట్టు కోయమని రంపమిస్తే అడవినే నరికేశారు అంటే ఆ రాజద్రోహ నేరం ఆ చట్టం మరో రూపంలోనైనా ఉండాల్సిందని బీజేపీ వాదించింది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కళ్ళం వేసేటువంటి అనేక చట్టాలు ఇప్పటికీ కూడా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. అందువల్ల ఒక ఏకీకృతమైన రాజ్యాన్ని బీజేపీ కోరుకుంటుంది. ఈవెన్ పార్లమెంటరీ డెమోక్రసీ కూడా ఐ థింక్ బీజేపీ సపోజ్ మీరు చూస్తుండండి, ఇంకో 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఫామ్ గవర్నమెంట్ పట్టుకొస్తారు. సో అందువల్ల దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బీజేపీ ఐడియాలజికల్ ఏజెండా. ఇప్పుడు నేను చెప్పింది ఏది ఆరోపణలకు కాదు. సో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఆర్ఎస్ఎస్ నాయకుని ఎవరినైనా అడగండి, కాదని చెప్పగలరో చూడండి. వాళ్ళకి దే హ్యావ్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ. సో అందువల్ల రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ బీజేపీ ఏపీ శాఖ అధికారిక ప్రకటన. సో అక్కడ కూటమిగా ఏర్పడ్డ ఆ కూటమికి ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు అంటారు? అందుకే మీరు లాస్ట్ 15 days పేపర్లు తీయండి, తెలుగుదేశం అనుకూల పత్రికలు తీయండి, ఫ్రంట్ పేజ్లో ముస్లింలకు హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పని కనబడుతుంది. కూడా ఇంక్లూడ్ చేశారు కదా సార్ యాత్రలకు. అందుకే మీకు ఎక్కడన్నా చూడండి, నెల్లూరులో మా చంద్రబాబు ప్రత్యేకంగా ముస్లింల సమావేశం పెడతాడు. సో ఎక్కడికి పోయినా గుంటూరులో ముస్లింల సమావేశం పెడతారు. ఆ కాక తగిలింది బీజేపీ కాక. సో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకము అనేది చాలా క్లియర్గా బీజేపీ ఒక విషయాన్ని బీజేపీని అప్రిషియేట్ చేయాలి. వారు తమ సైద్ధాంతిక అంశాల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 సీట్ల కొరకు లేదు మేము ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు ఉండనిస్తామని అంటలేదు కదా, ఉన్నది చెప్తున్నారు. ఆఖరికి ఎన్డీఏ మేనిఫెస్టో అంటే కూడా వాళ్ళు అంగీకరించలే. వాళ్ళ ఫోటో లేకుండా వాళ్ళు ముట్టుకోలే. వెనకాల బ్యాక్డ్రాప్లో కూడా వాళ్ళ నాయకుల ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్ల బీజేపీ ఎక్కడ డిమార్కెట్ చేసుకోవాలో అక్కడ స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటుంది. ఇప్పుడు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీ వైఖరి ఏంటి? మరి కూటమిలో ఇలా భిన్నమైన వైఖరి ఉన్నప్పుడు ఏం చేస్తారు? దీనికి రేపు ఆన్సర్ ఏంటి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీజేపీ కూడా భాగస్వామైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అయినా భారతదేశంలో నేను పదే చెప్పాను, మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు లౌకిక రాజ్యాంగం అంగీకరించదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు తొలగించరాదు, అదొక్కటే.
మతం ఆధారంగా రిజర్వేషన్లు నిరాకరించరాదు. వారు ముస్లిం అయినందుకు రిజర్వేషన్లు రావు, ముస్లిం అయినందుకు రిజర్వేషన్లు పోవు. ఇది విధానం. సో ఆ విధానానికి కూడా బీజేపీ వ్యతిరేకం. వాళ్ళు ముస్లిం అయితే బీజేపీ వాదన ఏంటంటే కులం వ్యవస్థ అనేది హిందూ సమాజ లక్షణం కనుక కులాలు అణగారిన కులాలు అనేది హిందూ సమాజంలో ఉంటుంది తప్ప ముస్లిం సమాజంలో ఉండదు కనుక వారు ఇస్లాంలోకి వెళ్ళారు కనుక ఇస్లాం కులాన్ని గుర్తించదు కనుక రిజర్వేషన్లు ఉండకూడదు అనేది అండ్ మత విశ్వాసాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించాలని బీజేపీ విధానం. అందుకే దళిత్ క్రిస్టియన్స్ కూడా ఉండకూడదని బీజేపీ విధానం. మత విశ్వాసాల ఆధారంగా వారికి రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే హిందూ విశ్వాసాలు నమ్మితే రిజర్వేషన్ ఉండాలి, హిందూయేతర మత విశ్వాసాలు నమ్మితే రిజర్వేషన్ ఉండకూడదు అన్నది బీజేపీ విధానం. అది కూడా ముస్లిం క్రిస్టియన్లకే ప్రత్యేకం. ఎందుకంటే సిక్కులకు ఉండే రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించింది. ఇప్పుడు పంజాబ్లో కూడా సిక్కులకు కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు చరణ్జీత్ సింగ్ చెన్నీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే, ఆయన హిమ్సెల్ఫ్ అండ్ ఎస్సీ. సో అందువల్ల ముస్లిం క్రైస్తవుల్లో రిజర్వేషన్లు బీజేపీ క్లియర్గా వ్యతిరేకం. అందువల్ల అది మౌలికమైన అంశం. బీజేపీ ఐడియాలజికల్ స్టాండ్. వారు హిందూ మతాన్ని ఆచరించక ఇస్లాంను క్రిస్టియానిటీ ఆచరిస్తే వారు రిజర్వేషన్లకు దూరం ఉండాలి, రిజర్వేషన్లకు అనర్హులు చేయాలన్నది బీజేపీ విధానం. ఇప్పుడు టీడీపీ జనసేన చెప్పాలి మీ విధానం ఏంటి? మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఎక్కడా ఉండవు, అది ఉండటానికి కూడా వీల్లేదు సెక్యులర్ కాన్స్టిట్యూషన్లో. కానీ మతం ఆధారంగా ఒక మత విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకే నీకు రిజర్వేషన్లు ఉండవు అనడం కరెక్ట్ కాదు అనేది వాదన. ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, ఇట్ ఈస్ ద వర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న వాడారు. అది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న పదం రాజ్యాంగంలో వాడారు. సుప్రీంకోర్టు అనేక తీర్పులు కూడా చెప్పింది. కాస్ట్ మే బీ ద కన్వీనియంట్ ఫస్ట్ మెథడ్, అంటే ఒక గుర్తింపుకు వెనుకబడతానని గుర్తించడానికి కులం అనేది ఒక సులభమైన మొదటి మెట్టు కావచ్చు, కానీ అది మాత్రమే ఫైనాలిటీ కాకూడదు అని సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్పారు. అందువల్ల బీజేపీకి మౌలికంగానే ఉన్న ఈ డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా స్పష్టం చేసింది. దానిపైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై గందరగోళం కొనసాగుతూనే ఉంది సార్. జనసేన పార్టీ కంటే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఇబ్బంది అనుకుంటుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తిచ్చారు, మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు, అక్కడ నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తిచ్చారు, అలాగే అచ్చెన్నాయుడు, భీమిల్లో గంటా శ్రీనివాసరావు, ఇలా. సో ఈ ఎఫెక్ట్ ఈ కూటమి విజయావకాశాలపై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? విజయావకాశాలపై ప్రతి అంశం ప్రభావాన్ని ఎట్లా లెక్కించగలవండి? దాని బేసిస్ ఏముంటుంది చెప్పండి? నారాయణ మీటర్ ఉంటుందా మెజర్మెంట్ చేయడానికి? సో అది విజయావకాశాలపైన ఎంత ఉంటుంది అనేది ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. ఫండమెంటల్ ఇష్యూ ఏంటి అనేది మనం విశ్లేషించగలం తప్ప ఫోర్కాస్ట్లు ప్రతిదానికి జ్యోతిష్యాలు చెప్పుకుంటూ కూర్చోలేము. దీని ప్రభావం ఏముంటుంది, ఈ వాటర్ గ్లాస్ ఇంత సైజు చిన్న సైజు ఉండడం వల్ల ఎన్నికలపైన ప్రభావం ఉంటుందా, పెద్ద సైజు బాటిల్తో వాటర్ ప్రభావం ఉంటుందా అని ఎవరు చెప్పగలుగుతారండి? అందువల్ల ప్రతి దానికి జ్యోతిష్యాలు చెప్పలేము. కానీ ఇష్యూ ఏంటి అన్నప్పుడు ఫండమెంటల్ ఇష్యూ జనసేనకు ఎలాంటి సమస్య లేదు. జనసేనకు సమస్య ఎందుకు లేదంటే జనసేన పోటీ చేసే సీట్లలో క్లియర్గా ఆ గాజు గ్లాస్ సింబల్ అనేది జనసేనకే ఫ్రీజ్ అయిపోతుంది, అక్కడేం ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే జనసేన 21 సీట్లకు 2 ఎంపీ సీట్లకే పోటీ చేస్తుంది. మిగతా 23 లోక్సభ సీట్లు ఉన్నాయి, 154 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల జనసేన సింబల్ ఇతర పార్టీలకు వెళ్ళాయి, ఇతర అభ్యర్థులకు వెళ్ళాయి. అది ఖచ్చితంగా జనసేన మద్దతు ఇస్తున్న టీడీపీ బీజేపీ అభ్యర్థులకు నష్టం. అందుకే మీరు టీడీపీ కూడా ఈ పిటిషన్ ఇంప్లీడ్ అయింది. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక 2 మినహాయింపులు ఇచ్చింది. ఒకటేంటంటే ఈ 21 మంది జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న చోట ఎంపీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ ఇవ్వము అని. ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఒక ఎంపీ సీట్లో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి, అక్కడ 7లో ఒక 3 జనసేన అభ్యర్థులు ఉంటారు, మిగతా 4లో అభ్యర్థులు ఉండరు. కానీ ఆడ ఎంపీ సీట్లలో కూడా గాజు గ్లాస్ ఉంటుంది. ఆ గందరగోళం అవుతుంది కనుక ఆ కన్సెషన్ ఇచ్చారు. 21 అసెంబ్లీ సీట్లు ఏ లోక్సభ నియోజకవర్గాల కిందికి వస్తాయో ఆయా లోక్సభ సీట్లలో కూడా ఎవరికి గాజు గ్లాస్ ఇవ్వరు. ఇక అలాగే 2 ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. అంటే ఆ 2 ఎంపీ సీట్లో 14 అసెంబ్లీ సీట్లు ఉంటాయి.
ఆ 14 అసెంబ్లీ సీట్లలో అన్నింట్లలో జనసేన పోటీ చేయకపోవచ్చు కదా. సో ఆ మిగతా సీట్లలో కూడా ఎవరికి గాజు గ్లాస్ ఇవ్వము అని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. కానీ ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది, టెక్నికల్గా ఎన్నికల కమిషన్ చేసింది రైటే కావచ్చు, ఎందుకంటే రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు లేదు గనక ఈ సింబల్ గోల్ వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ నిన్న ఉపన్యాసంలో అన్నాడు, సీఎం తర్వాత సంగతి మొదలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పార్టీగా మారదామని. సో ఈ ప్రాబ్లం టెక్నికల్ అయినా పొలిటికల్గా ఆలోచించాలి ఎన్నికల కమిషన్ కూడా. టెక్నికాలిటీస్ కూడా పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఉండవు కదా. జనసేన ఒక కూటమిలో భాగమైనప్పుడు 175 సీట్లలో జనసేన రాజకీయం ఉన్నట్లే. వాళ్ళు ప్రత్యక్షంగా జనసేన అభ్యర్థులు పోటీ చేయొచ్చు, పరోక్షంగా బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షాల అభ్యర్థులు పోటీ చేయొచ్చు. కానీ కూటమిని మేము గుర్తించము, 175 సీట్లలో 21 సీట్లకే జనసేన పోటీ చేస్తుంది అనేది పొలిటికల్ ఇన్కరెక్ట్. ఎందుకంటే పార్ట్ ఆఫ్ అన్ అలియన్స్ అన్నప్పుడు, ప్రీపోల్ అలియన్స్ ఫామ్ అయినప్పుడు ఆ అలియన్స్లో ఉన్న మిగతా 154 సీట్లలో కూడా జనసేన పోటీ చేసినట్టు లెక్క. అందువల్ల ఖచ్చితంగా 175 సీట్లకు గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ చేయాల్సిందే. అది ఇంకెవరికి ఇవ్వకూడదు, జనసేన అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలి. అది లేకపోతే కూటమి ఖచ్చితంగా నష్టం. కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది, బీఆర్ఎస్ కీలకంగా మారబోతోంది. థర్డ్ ఫ్రంట్ అవకాశాలు దేశంలో లేవు ప్రస్తుతం. ఇండియా కూటమిలో చేర్చుకోము కేసీఆర్ని అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఉంటుంది అన్నాడు. థర్డ్ ఫ్రంట్ ఉంటుంది. కేసీఆర్ అన్న వ్యాఖ్య ఏంటంటే థర్డ్ ఫ్రంట్ రాబోతుంది అన్నాడు. థర్డ్ ఫ్రంట్ అవకాశాలు లేవు కదా సార్? అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ ఆయన మాట, కానీ వాస్తవం. సో థర్డ్ ఫ్రంట్ అనేది ఇప్పుడైతే వాతావరణం లేదు. ఎన్నికల తర్వాత సీట్లతో ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. యాజ్ ఆఫ్ టుడే ఉన్నది ఎన్డీఏ, ఇండియా కూటమి. ఆ తటస్థంగా ఉన్న కొన్ని పార్టీలు కూడా అటో ఇటో చేరిపోయాయి. ఉదాహరణకు ఒరిస్సాలో బిజు జనతా దళ్ లోక్సభలోనే ఎన్డీఏకు అనుకూలంగా అవిశ్వాస తీర్మానంపై ఓటు వేశాయి. బీజేపీతో పొత్తుకు కూడా చర్చలు జరిగి ఆగిపోయాయి. అందువల్ల ఎన్నికల తర్వాత అయినా బిజు జనతా దళ్ ఎన్డీఏలో చేరిపోతుంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం వల్ల వైసీపీ బీజేపీతో లేకపోవచ్చు, కానీ గెలిచిన తర్వాత వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటే, అవకాశం లేదనుకో మరో రకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అందువల్ల వారు ఏ కూటమి వైపైనా ఉండవచ్చు, ఎన్డీఏ కూటమి వైపు కూడా ఉండొచ్చు. లాస్ట్ ఎలక్షన్స్లో మనం చూస్తే అవిశ్వాస తీర్మానం మోడీ పైన పెట్టి అది 22 సీట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ తర్వాత పూర్తిగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. ఆఖరికి ఎన్డీఏ పైన జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూడా తటస్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం లేదు, తెలుగుదేశంతో పాటు కలిసి బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. సో అందువల్ల ఈ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలో చేరటానికి చివరి వరకు ప్రయత్నం జరిగి సీట్ల పంపకంలో డిఫరెన్సెస్ వచ్చి శిరోమణి అకాలీదళ్ ఆగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడి అధికారంలోకి వచ్చిన పార్టీ, కానీ కాలక్రమేణా ఆ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగమైంది. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు కేసీఆర్తో రావటానికి మిగిలిన అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో కలవని పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఎక్కడా లేదు. అందువల్ల థర్డ్ ఫ్రంట్ అనే స్కోపు ఎక్కడా కనబడం లేదు. థర్డ్ ఫ్రంట్కు 270 సీట్లు వచ్చి 272 సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చే వాతావరణమే లేదు. అందుకే బీజేపీకి 200 సీట్లకు లోపే వస్తాయి, కేంద్రంలో బీఆర్ఎస్ కూడా చక్రం తిప్పుతుంది, నామానాగేశ్వర మంత్రి అవుతారు అన్నప్పుడు దాని మీనింగ్ ఏమొచ్చింది? ఖచ్చితంగా బీజేపీకి మెజార్టీ రాదు, ఇతర పార్టీల అవసరం ఉంటుంది, మా అవసరం కూడా ఉంటుంది, అప్పుడు మేము వెళ్ళి బీజేపీతో కలుస్తాము, అప్పుడు మాకు మంత్రి పదవి వస్తాయని చెప్పినట్టు అయింది కేసీఆర్. ఇండైరెక్ట్గా కేసీఆర్ అసలు విషయాన్ని చెప్పేశాడు. సో అందువల్ల థర్డ్ ఫ్రంట్కు స్కోప్ అనేది లేదు. ఇండియా కూటమిలో కేసీఆర్ చేరడు అంటే ఇప్పుడున్న రాజకీయ పొందికలు చేరడు. ఎందుకు చేరడు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా అపోజిషన్ పార్టీగా మీకు బీఆర్ఎస్ ఉంది. అలాంటప్పుడు ఎట్లా చేరుతాడు? కానీ రేపు రాజకీయాలు మారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ వ్యూహం మారచ్చు. ఇప్పుడు ఎందుకంటే 34 ఏళ్ల పాటు సిపిఎం బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో టోటల్ ఫైట్ మొత్తం కాంగ్రెస్తో, సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఎక్కువ కాలం. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఫినామినల్ వచ్చింది, భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది, నెంబర్ 1 పొజిషన్లో టీఎంసీ ఉంది, నెంబర్ 2 పొజిషన్లో బీజేపీ ఉంది. అప్పుడు సిపిఎం కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు.
రేపు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ అయి బీఆర్ఎస్ థర్డ్ ప్లేయర్గా చిన్న ప్లేయర్గా మిగిలితే కాంగ్రెస్ పార్టీకి ఆ ప్లేయర్ అవసరం ఉంటే అప్పుడు ఉండవచ్చు. ఇప్పుడైతే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరదు. అందువల్ల చేరితే ఎన్డీఏలో చేరాలి, లేకపోతే ఎటు కాకుండా ఉండాలి. అందుకే ఎటు కాకుండా ఉంటే ఓట్లు రావనే కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తామని చెప్పినా ఓట్లు రావు. బలం ఉండదు అన్నా థర్డ్ ఫ్రంట్ అనేది అనే వాదన లేకపోతే ఓట్లు రావు. అందువల్ల తమకు ఎంపీ సీట్లు రావటానికి తెలంగాణ ప్రజలు తమకు ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలి అంటే ఈ థర్డ్ ఫ్రంట్ వస్తుందన్న భ్రమ కేసీఆర్ కల్పించదలుచుకున్నాడు. జగన్ టార్గెట్గా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా, లేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని చెప్పి ఆయన అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు నిన్ను తుదముట్టిస్తారు, నీ పని అయిపోయింది అన్న మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఆరోపణ సార్. ఇది జగన్ను చంపేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. మన జగన్ చంపేయడానికి చంద్రబాబు ప్లాన్ వేస్తున్నాడు, చంద్రబాబు చంపడానికి జగన్ ప్లాన్ వేస్తున్నాడు అంటే నేనైతే మనం ఇది చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు లోకేష్లు ఇది ఆరోపణ చేశాడు. సో ఇలా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. కానీ జగన్ను చంద్రబాబును చంపుకునేంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నేరపూరితమైందని నేనైతే నమ్మను. సో ఈ రకమైన విమర్శలు గతంలో కూడా చాలా మాట కస్తే నంద్యాల ఉప ఎన్నికలు అనుకుంటా నాకు గుర్తు, రోడ్డు మీద కాల్చి పడేయాలి అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడలేదా? అందువల్ల మాటల్లో కాల్చి పడేయాలి, తుద ముట్టిస్తాం, అంతం చేస్తాం, పేగులు మెడకేసుకుంటాం, నీకు గోరీ కడతాం, బొంద పెడతాం అని మాట్లాడుతూ ఉంటారు. అవన్నిటికీ మీనింగ్ అలా మాట్లాడడం అభ్యంతరకరం ఫస్ట్ పాయింట్. కానీ వాటి మీనింగ్ ఫిజికల్గా ఏదో వెళ్ళి చంపేస్తారు. ఇప్పుడు పేగులు మెడకేసుకుంటాం అంటే అర్థం రేవంత్ రెడ్డి కత్తులు కట్టాలని పట్టుకపోయి కోసి పేగులు బయట తీసి మెడకేసుకుంటాడా? బొంద పెడతాం. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు 5 అడుగులు బొంద పెడతాం, 3 అడుగులు బొంద పెడతామని అంటే బొంద పెట్టినట్టు పైకి తాగొట్టట్టే చంపినట్టే కదా. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎక్కువ గట్టిగా మాట్లాడినట్టు కనబడటానికి అంటుంటారు. కానీ ఫిజికల్గా ఎలిమినేట్ చేసుకునే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నేరపూరితం కాలే. గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్పై దాడి జరిగినప్పుడు కూడా ఇదే విధమైన ఆరోపణ వైసీపీ టీడీపీని చేసింది. 5 ఏళ్ళు తాము అధికారంలో ఉన్న ఆ కేసులో ఏ పురోగతి లేదు. తనపైన జరిగిన దాడిని తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా దోషులు పట్టుకోలేకపోయింది. ఏంటి మీనింగు? సిబిఐకి అప్పచెప్పితే సిబిఐ ఏం చేసింది? ఏం తేలలే కదా. దానివల్ల టీడీపీకి అవకాశం వచ్చింది కోడి కత్తి కేసుని ఎద్దేవా చేసడానికి. తర్వాత వివేకానంద రెడ్డి హత్య జరిగిన వెంటనే అది గుండెపోటుకు గొడ్డలి పెట్టుకు మధ్యలో ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు లోకేష్లే మా బాబాయిని చంపించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఆరోపణ చేశారు. నా రక్త చరిత్ర అని. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు మీద వివేక హత్య కేసు ఏమైనా కేసుందా? లోకేష్ మీద కేసుందా? ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేషే మరి వివేకాన్ని చంపించారు అని అన్నప్పుడు 5 ఏళ్లలో దాన్ని ప్రూవ్ చేసే పని ఏదైనా చేయాలి కదా. అందువల్ల ఈ రకమైన విమర్శలు చేయడం అనేది ఈ గులకరాయితో దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని చూస్తున్నారు అనే ఫ్యాక్టర్ ముందు చేస్తున్నారు. కానీ ఇది సానుభూతి తెస్తుందని అనుకోని సమయం వృధా తప్ప ఏమీ లాభం లేదు.